కిన్నెర రాణి. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకొని తన కుమారుడైన సుదాముని పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుదాముడు ఒంటరివాడైపోయాడు. అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసి వచ్చింది. తండ్రి పైన మర్నాడే సుదాముడు పిట్టల బోను తీసుకొని అరణ్యానికి పోయి బోనుని చెట్టు కొమ్మల్లో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుదాముడు చెట్టెక్కి చూసేసరికి బోన్లో పడినది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికిమాలిన పక్షిని ఏం చేయాలా అని సుదాముడు ఆలోచిస్తూ ఉండగా బోన్లో పడిన కాకి మానవ కంఠంతో, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోన్లో అతి సుందరమైన పక్షి పడేటట్టు చేస్తాను. దాన్ని మహారాజు వద్దకు పట్టుకు వెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది. కాకి మాటలు విన్న సుదాముడు దాన్ని బోను విడిపించాడు. ఆ కాకి చెప్పినట్లే మర్నాడు సుదాముడి బోన్లో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు. వాడు దాన్ని తీసుకుపోయి మహారాజుకి ఇచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుదాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చిన సుదాముడికి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడు ఒకడు ఉండేవాడు. ఒక్క పక్షి కోసం మహారాజు సుదాముడికి అంత ధనం ఇవ్వడం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచటం భావ్యం కాదు. దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించాలి అన్నాడు. ఇల్లు నిర్మించేటంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావాల్సిన దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుదాముని పిలిపించి, నీవు తెచ్చిన పక్షికి ఒక దంత హర్మయం కట్టదలిచాము. దానికి అవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజుల వ్యవధి ఇస్తున్నాను, లేకపోతే నీ తల తీయిస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుదాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవటం మహారాజుకు సాధ్యం కాకనే తనకి ఈ పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతడికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. తన కష్టాన్ని సుదాముడు కాకితో చెప్పాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారాయి ఇవ్వమని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలనుంది. ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలంలో సారా కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి. సుదాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నా వెంట బల్ల మీద 40 పీపాల సార పంపితే తమరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు. మహారాజు సరేనని బల్ల మీద 40 పీపాలు నిండుగా సార పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుదాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలంలో సారా పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది. ఏనుగులన్నీ నీళ్లల్లో కలిసి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి. సుదాముడు రంపం తీసుకొని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకొని బల్ల మీద కెత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుదాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి, మహాప్రభు, మన పక్షి దంత హర్మయంలో ఉన్నా దాని మనసుకు ఆనందం లేదు. అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు. దానికి మనం ఏం చేయాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమాని తెస్తే గాని అది సంతోషంగా పాడదు. ఆ యజమాని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వాడు ఆ పక్షి యజమాని తీసుకురాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు. మహారాజు సుదాముని తన వద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజుల్లోగా తీసుకురా, లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు. సుదాముడు తన కష్టాలు ఇంకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుదాముడి వద్దకు కాకి మళ్ళా వచ్చింది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది కాకి. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుదాముడు. దీనికే ఇంత విచారపడాలా? రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాలు కనువైన సంబరాలన్నీ అమర్చుకో. ఆ పడవెక్కి నంది వెంబడ తూర్పుగా 100 యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరులుండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూడవస్తారు. కానీ కిన్నెరులు రాని తప్ప మరెవ్వరిని పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంట పెట్టుకొని వచ్చే. ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్లే సుదాముడు మహారాజుని అడిగి
ఒక పడవ తీసుకున్నాడు. అందులో స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. కొంతకాలం ప్రయాణం చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు. కానీ సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందు మీ రాణికే పడవ చూపిస్తాను, ఆ తర్వాతే మిగిలిన వారు చూద్దురు గాని అని వాళ్ళతో చెప్పాడు సుధాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలే పడవెక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోను చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తలు చూస్తూ ఉంటే ఆమె కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దాన్ని తిరుగుముఖం పట్టించారు. కిన్నెరల రాణి పడవ చూడటం పూర్తయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుధాముడు కిన్నెరల రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతహర్మయంలో ఉన్న పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. మహారాజు పరవశుడయ్యాడు. కిన్నెర్ల రాణిని చూశాక మహారాజు పారవశ్యం మరింత అధికమైంది. ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు. ఆమె సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్ద. ఆ సమయంలో పెళ్లి చూడటానికి సుధాముడి భుజం మీద ఎక్కి తన స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెర్రాని మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి వచ్చావటే అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు. ఈమె వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర్రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెర్రాణి శాంతిపడింది. ఇది నా చెలికత్తె, చాలా పొగరబోతుంది, అందుకనే కాకిగా మార్చేశాను. శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్లే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అనేది కిన్నెర్రాణి. మరుక్షణం సుధాముడు భుజం మీద కాకి రెక్కలు విదిలింది. కిన్నెర్ రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీర్ రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించేశాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.